జాతీయ స్థాయిలో హెల్దీ పంచాయతీగా చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం బొమ్మ సముద్రం పంచాయతీ ఎంపికైంది. సర్పంచ్ రఘు డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం అవార్డును కైవసం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పంచాయతీ సర్పంచ్ రఘు, ఎంపీడీఓ ధనలక్ష్మి, మెడికల్ ఆఫీసర్ రాజేశ్వరులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022-23 ఏడాదికి ఈ అవార్డు వచ్చిందన్నారు. దీనికి కారణం మాతా శిశు మరణాలు లేకపోవడం, విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో పంచాయతీని ముందుకు తీసుకెళ్లడమే కారణమన్నారు. ఏడాదికి జాతీయ స్థాయి అవార్డును మళ్లీ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. గ్రామంలో మనకు ఏ ఇబ్బందులు లేకుండా ప్రజల సహకారంతో, ఆఫీసుల సహకారంతో, హెల్త్ సహకారంతో, అన్ని సహకారంతో ఈరోజు మనకు అవార్డు రావడం జరిగింది. మన గ్రామంలో ఎటువంటి అందరూ డెవలప్మెంట్ ఏ విధంగా చేసినామంటే, మండలంలో ప్రభుత్వం ద్వారా మాకు వచ్చే సలహాలు కానీ, వచ్చే ఫండ్స్ ద్వారా కానీ, ఈ ట్యాంకులు శుభ్రపరచడం కానీ, అదేవిధంగా హెల్త్ పరంగా గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతలకు కానీ పౌష్టికాహారం గురించి గ్రామ సభ ద్వారా తెలియజేయడం, ట్యాంకీలకు నెలకు 2 సార్లు క్లీన్ చేయడం, మలాతీని కొట్టించడం, అదేవిధంగా ఈ దోమలకు మందు అనేది కొట్టించడం, ఇవన్నీ చేసిన దానివల్ల ప్రభుత్వం మాకు ఈ అవార్డు వస్తుందని కూడా మాకు తెలియదు. మీరు చేసిన కష్టానికి ఆఫీసర్లు అందరూ సహకారం ఉన్న దానివల్ల మాకు ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇప్పుడు బాధ్యత అనేది కూడా ఎంతో పెరిగింది. దీనికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పంచాయతీ ఆరోగ్య మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ, మన కమిషనర్ కానీ, పంచాయతీరాజ్ కమిషనర్ కానీ దీన్ని అవగాహన బాగా కల్పిస్తున్నారు. కల్పించే ద్వారానే మేము ఈ అవగాహన తెలుసుకొని దీన్ని మేము ఇంకా డెవలప్మెంట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ సహకారంతో మాకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. ముందంతా ఈ విధంగా లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు ఈ సలహాలు బాగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీని ద్వారా మేము ఇంకా ఎక్కువగా చేసేదానికి అవకాశం చేస్తాము. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. మన బొమ్మసుందర గ్రామానికి ఇంత అవార్డు తెచ్చినారు కాబట్టి మనం ఇంకా సహకరించి మన గ్రామాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా చేయాలి, ఏ విధంగా ఈ ఆరోగ్యపరంగా కానీ ఊరికి ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయి కూడా ఈ 108 కానీ ఇవన్నీ రావడం, మేము జనాలతో అందరూ కలిసి మీకు ఏమి ఆరోగ్య సమస్యలు ఏముందని వాళ్ళ దగ్గర తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్లు వాళ్ళు కూడా తీసివ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మాకు బాధ్యత అనేది ఎక్కువ పెరిగింది. ఈ అవార్డే కాకుండా కూడా మాకు ఇంకా మన ఎంపీఓ మేడం గారు కానీ, మన సెక్రటరీ మేడం కానీ, సెక్రటరీ సార్ కానీ, మన సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్, సర్పంచ్ కానీ వీళ్ళందరూ సహకారం బాగుంది. మాకు గ్రామాల్లో కానీ మంచి సహకారం ఉంది. కానీ మా గ్రామాన్ని ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసేదానికి కూడా మేము అవకాశం వస్తూ ఉంది. మేము చేస్తాం. ఇంకా అవార్డు కూడా పొందాలని మాకు ఎంతో ఇదిగా ఉంది. కాబట్టి మేము చేస్తామని కాబట్టి మీకు మనకు గ్రామ ఐరాల మండలంలో బొమ్మసముద్రం గ్రామ పంచాయతీకి గాను మనకు డిసెంబర్ 11వ తారీఖున జాతీయ స్థాయిలో నేషనల్ పంచాయతీ అవార్డు అనేది మనకు ప్రకటించబడింది. ఆ రోజు సర్పంచ్ గారు ఇంకా మేమందరం కూడా డీప్గా వెళ్ళి గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారి చేత అవార్డుని అందుకోవటము చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా ఎప్పటికీ గుర్తుండే విషయంగా మాకు తెలిసిపోయింది. ఆ స్ఫూర్తితో మిగతా అన్ని పంచాయతీలను ఎంత మేరకు అయితే మనము సాధ్యమవుతుందో అంత మేరకు ఆ స్ఫూర్తితో అన్ని టీమ్స్లోనూ వర్కౌట్ చేసి ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అన్న ఒక సదుద్దేశం ఉంది. దీనికి అందరూ సర్పంచెస్ కూడా మనకి ఫోన్ చేసి ఏ రకంగా చేస్తే ఎట్లా స్కోర్ బోర్డ్ని పెంచుకుంటే ఎలాంటి గ్యాప్స్ని మనం ఫిల్అప్ చేసుకుంటే మనకు జాతీయ అవార్డు వస్తుంది అన్న విషయంలో అయితే చాలా రకాలుగా అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా మంచి మాకు ఈ గ్రామ బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ హెల్తీ విలేజ్గా మనకు డిక్లేర్ చేయబడింది. హెల్తీ విలేజ్ అనే దాంట్లో కొన్ని పారామీటర్స్ తీసుకుంటూ మనకు పూర్తిగా చిల్డ్రన్ అందరికీ కూడా ఇమ్యూనైజేషన్ అనేది 100% జరిగి ఉన్నది. అదేలాగా మనకు ఎక్కడ కూడా ఇన్ఫాన్సీ డెత్ రేట్ అనేది జరగలేదు. అదేలాగా మనకు మెటర్నల్ డెత్ రేట్ కూడా మనకు ఎక్కడ కూడా జరగలేదు. ఇలాంటి మనకు అడాలసెంట్ పిల్లలు అన్నిటికీ డెఫిషియన్సీ అనేది కూడా పెట్టాలి. ఇలాంటి అన్ని పారామీటర్స్ని మనం దృష్టిలో పెట్టుకుని మనకు జరిగిన సర్వేలో జాతీయ స్థాయిలో ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే వీటికన్నింటినీ కూడా చాలా మూల కారణంగా
డెత్ రేట్ ఎక్కడా లేకుండా, మెటర్నల్ డెత్ రేట్ ఎక్కడా లేకుండా, అదేవిధంగా అనిమిక్ డెఫిషియన్సీ కూడా లేకుండా చేయడం అనేది చాలా హర్షించవలసిన విషయం. దీన్ని అన్ని గ్రామ పంచాయతీ గారితో పాటిస్తే అవార్డు అన్నది మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేసి చేయమండి. కాకపోతే మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడు అది ప్రజా సంక్షేమానికి అది ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. అన్నీ అనుకూలించినప్పుడు మనకు అవార్డు అన్నది మనం తీసుకున్నప్పుడు అది చాలా మనకు స్ఫూర్తినిస్తుంది. ఇదేలాగా మనకు హెల్దీ విలేజ్ అన్నది ఆరోగ్యంతో పాటు శానిటేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం. అంటే రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట. ఇంటర్ కనెక్టివిటీతో మనకు ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది అంటే పూర్తి పరిశుభ్రతను పాటించినప్పుడు మనకు సరైన ఆరోగ్యం అనేది మనకు ఉంటుంది. అట్లా మేము శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా మనకు స్టాగ్నెంట్ వాటర్ లేకుండా ట్యాంక్ క్లీనింగ్ అనేది తరచూ చేస్తూ ఉంటాము. 15 days వచ్చి కంపల్సరీగా క్లోజ్ చేసుకుని ట్యాంక్ క్లీనింగ్ అనేది చేస్తున్నాము. ఇది పంచాయతీ సెక్రటరీస్ పూర్తిగా వాళ్ళు శ్రద్ధ పెట్టి చేయడం అనేది చాలా మంచి విషయం. మనము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మనకు ఆ ట్రైనింగ్ అనేది తరచుగా జరుగుతుంది. అంటే పదే పదే ఆ కాన్సెప్ట్ని మనం తెలుసుకోవడం వల్ల మన ప్రజాప్రతినిధులు ఒక అవగాహన వచ్చి ఇది మనం చేయాలి, ఈ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్తే మన గ్రామానికి ప్రజలకు మనం ఎన్నికైనందుకు మన ప్రజలు మనం గుర్తుపెట్టుకుంటారు, మనం జాతీయ అవార్డు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వచ్చే క్యాష్ ప్రైస్ మరిన్ని బెనిఫిట్స్ మనం పొందవచ్చు, మరిన్ని సంక్షేమ పథకాన్ని మనం అవలంబించవచ్చు అన్న ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈ ట్రైనింగ్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. గిరిబాబు ఈ పంచాయతీకి కొత్తగా వచ్చిన పంచాయతీ గారు చూసి ఈ అవార్డు రావడంలో నా పాత్ర కొద్ది లిటిల్ బిట్ ఉండడం సంతోషమైన విషయం. ఇక్కడ ఇప్పుడు మనకు గతంలో బాగా చేసి పై అధికారులు తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న పంచాయతీ గారు చూసి వీళ్ళందరూ సాధించిన అవార్డు వచ్చిన మనీ ద్వారా గ్రామ పంచాయతీలో ప్రజలు తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లు అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.